మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. వాట్సాప్ బ్యాన్ అయిపోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు అవుతుంది. మరి ఇది నిజమా అబద్ధమా? ఎస్, వాట్సాప్ బ్యాన్ అనే పదం కంటే వాట్సాప్కి మన సుప్రీంకోర్టు అనేది వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు సుప్రీంకోర్టు వాట్సాప్కి వార్నింగ్ ఇచ్చింది? ఎస్, వాట్సాప్ అనేది మన డేటాను పూర్తిగా కూడా చోరీ చేస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వాట్సాప్కు వార్నింగ్ ఇస్తుంది. మరి ఏ విధంగా చోరీ చేస్తుంది? మన పర్సనల్ డేటాను పూర్తిగా కూడా వాట్సాప్ అనేది మెటాతో షేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాన్ని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పసిగట్టి దీనికి సంబంధించి వాట్సాప్కు చురకలు వేసింది. మీరు ఈ విధంగా ప్రవర్తించినట్లయితే, నిజంగా యూజర్ల యొక్క ప్రైవసీని మీరు దొంగిలించి వారి డేటాను దోచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇండియాలో ఈ వాట్సాప్ను చెలామణి చేయడానికి మీకు హక్కు లేదు అని చెప్పేసి చురకలు వేసింది. ఈ రకంగా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాట్సాప్ అనేది ఇండియాలో బ్యాన్ అనే అంశం పూర్తిగా రాంగ్. ఎందుకంటే సుప్రీంకోర్టు వాట్సాప్కి మొట్టకాయలు మాత్రమే వేసింది, వార్నింగ్ ఇచ్చింది. మీరు గనక ఇట్లా యూజర్స్ డేటాని మీరు మెటాతో షేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని పరిణామాలు, దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయని చెప్పేసి అయితే వాట్సాప్కు వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ అంశం పైన నిజంగానే వాట్సాప్ అనేది మీరు నిజంగా వాడుతున్నట్లయితే వాట్సాప్ అనేది బ్యాన్ అవ్వాలా అవ్వొద్దా? సుప్రీంకోర్టు వాట్సాప్కు ఏదైతే చేసిందో ఆ వార్నింగ్ మంచిదా చెడ్డదా? ఈ అంశం పైన మీ యొక్క కామెంట్ని తెలియజేయండి.